ప్రక్కకి తప్పింపబడింది, పక్కకు తప్పింపబడింది. గమనించాలి, ఈ జ్ఞానము అనేక మంది హేరోదుకు తెలియబడినటువంటి మాట ద్వారా ఈ జ్ఞానులైనటువంటి వారు ఏమై ఉన్నారంటే అనేక మంది ఒకరికి హాని చేసేవారముగానే కనబడుతూ ఉంటారు. ఆ రీతిగానే వీరు అనేక మంది యోధా బెత్లెహేంలో ఉన్నటువంటి అనేక మంది శిశువులకు హాని చేసినటువంటి వారుగా వీరు బెత్లెహేము నుండి బెత్లెహేము రావాలి అంటే సుమారు 13 కిలోమీటర్లు. ఈ 13 కిలోమీటర్లు మరలా ప్రయాణం చేశారు. ప్రయాసతో వస్తూ ఉన్నారు, భారముతో వస్తున్నారు. ఒక పక్కన రాజును చూసాం, రాజు మా మధ్యలో ఒక కృషి, లేకపోతే 1500 చిల్లర కలిగినటువంటి కిలోమీటర్లు ప్రయాణించిన ఈ జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణించారు? ఆగేసరికి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించే సమయంలో నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఆయన చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ జ్ఞానులందరూ కూడా వచ్చి ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారంటే నక్షత్రాన్ని బట్టి వచ్చారు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటది, దావీదు మాట్లాడతాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అనే మాట. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? చాలా చక్కని మాట కనబడుతుంది. చదవబడిన వాక్య భాగం చూడండి. వారు ఆ శిశువును చూసి అత్యానంద భరితలే. ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చారు, ఆయన చూశారు.